ఈ మధ్య టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి కవిత గారు, టీఆర్ఎస్ అంటే తెలంగాణ రక్షణ సేన, అయితే కవిత గారు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి సందర్భం లేకపోయినా, అసలుకి అక్కడ ఎటువంటి స్కోప్ లేకపోయినా కూడా ఆవిడ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా దుమారంగా మారాయి. అయితే మొత్తానికి ఆ దుమారం ఏంటి, పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఆ అంశంలోకి, ఆ వివాదంలోకి కవిత గారు లాగారు, మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్. నమస్తే. నమస్కారం. కవిత గారు ఈ మధ్య పార్టీ పెట్టిన దగ్గర నుంచి అనేక రకమైనటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆవిడకి అలవాటుగా మారిపోయిందని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా చూస్తే పొరుగు రాష్ట్రమైన ఆంధ్రాని టార్గెట్గా చేసుకుంటూ ఆంధ్ర విగ్రహాల గురించి కావచ్చు, ఆంధ్ర నాయకుల గురించి కావచ్చు, ఆంధ్ర పాలకుల గురించి కావచ్చు, ఆంధ్ర వ్యాపారస్తుల గురించి, ప్రతి దానికి ఆంధ్ర 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 అని మాట్లాడటం. ఇటీవల చూసుకుంటేనేమో ఒక సినిమా టైటిల్కి సంబంధించి ఏదైతే ఇడుపు కాగితం అని చెప్పేసి ఉందో, ఆ సినిమాకి సంబంధించి దాని అర్థం ఏంటని ఎక్కడో సోషల్ మీడియాలో మామూలుగా చిన్నగా నడుస్తున్నటువంటి చర్చను తీసుకొచ్చి ఈవిడ రాజకీయాలకు ఆపాదించి పవన్ కళ్యాణ్కి తెలుసు అని చెప్పేసి చాలా బహిర్గతంగా మాట్లాడిన పరిస్థితి. అంటే అంత చులకన రాజకీయాలు ఆవిడ ఈ సమయంలో చేయడం అసలు ఆవిడకి అవసరం అని చెప్పేసి కొంతమంది నుంచి వస్తున్నట్టు ప్రశ్న. అసలుకి ఈవిడ ఎందుకు పవన్ కళ్యాణ్ గారు లాగాల్సి వచ్చిందంటే మీ మాటలు ఏమంటావు? రాజకీయంగా కల్వకుంట్ల కవిత గారికి ఐడెంటిటీ క్రైసిస్ ఉంది. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అధికార పక్షంలో ఉన్నటువంటిది కాంగ్రెస్. సరే, మరి ఎప్పటి నుంచో ఆమె కాంగ్రెస్ పార్టీని విమర్శించుకోకుండా బీఆర్ఎస్ పార్టీ పైన బాణాలు ఎక్కుపెట్టింది. సో గత కొంతకాలంగా ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు చేసినటువంటి ఉదంతం వల్ల ఆ ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ గారు రావడము, ప్రెస్ మీట్ పెట్టడము, ఇక్కడ కూడా మేము పోటీ చేస్తాము, నేనే తిరుగుతానని చెప్పేసి కూడా ప్రకటించడం, ఇదంతా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు నిశ్చితంగా గమనిస్తున్నటువంటి తీరును మనం ఒకసారి చూసినట్లయితే ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రం ఉలిక్కి పడింది. సో ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారికి ఐడెంటిటీ క్రైసిస్ ఉంది. డెఫినెట్గా ఒక సెలబ్రిటీ ఈరోజు ఆల్ ఓవర్ ఇండియా కాదు, ఆల్ ఓవర్ వరల్డ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, నాకు తెలిసి తెలుగు వాళ్ళు అయితే తెలియని వాళ్ళు ఎవరు లేరు. రెండు తెలుగు రాష్ట్రాలు తెలుగు వాళ్ళు ఎవరు లేరు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆయన గురించి స్పేస్ ఉన్నా లేకపోయినా స్పేస్ క్రియేట్ చేసుకొని మాట్లాడడం వల్ల ఆమె యొక్క తెలంగాణ రాష్ట్రంలో కవిత ఉంది యాక్టివ్గా, ప్లస్ ఫ్రీ పబ్లిసిటీ. పవన్ కళ్యాణ్ గారి పైన మాట్లాడితే మైలేజ్ వస్తుంది. నేననే ఒక దాన్ని ఉన్నాను, తెలంగాణ రాష్ట్రంలో నాదొక ఒక పార్టీ ఉంది, మనం కూడా ఒక పొలిటికల్ పార్టీ ఉందని ఒక ఐడెంటిటీ క్రైసిస్ లో ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడింది. ఇడుపు కాగితం అనే మాట వాడడం జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధము అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దరిద్రం కాస్త ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి పాకింది. తెలంగాణ ప్రజలని కానీ తెలంగాణ ప్రాంతాన్ని కానీ ఇక్కడ నేను విమర్శించట్లేదు. అగైన్ ఐఎమ్ సేయింగ్, ఆంధ్రాలో ఉన్నటువంటి బూతుల పరంపరను, బూతుల సంస్కృతిని విమర్శించేటువంటి విధానం అంటే ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకైనా ఏంటి అంటే ఆంధ్ర అన్న ఉద్దేశం అంటే ఆంధ్ర నథింగ్ బట్ ప్రతిపక్ష పార్టీలు అండి. ఈరోజు అధికార పార్టీ నుంచి ఎక్కడ లేదు బూతుల సంస్కృతి అనేది కనపడట్లే మీడియాలో. కానీ గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ స్థాయిలో బూతుల పరంపర కొనసాగింది అనేది అందరం చూసాము. సో ఆ దరిద్రమైనటువంటి సంస్కృతి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి నాయకులకు పాకింది, ప్రజలకు కాదు, ప్రాంతానికి కాదని నేను మరొక స్పష్టంగా చెప్తా ఉన్నా. సో విత్తమార్జన చేసి విర్రవీగుతాంది తెలంగాణ ప్రజలు. వీళ్ళు 9 ఏళ్ళు పరిపాలన చేస్తే కల్వకుంట్ల కుటుంబము, మరి నీళ్లు నిధులు నియామకాల మీదే కదా రాష్ట్రం ఏర్పడిండేది. ఈ రోజు తెలంగాణకు మీ నీళ్లు మీరు బచావతి ట్రిబ్యునల్, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి కృష్ణా రివర్లో, గోదావరి రివర్లో నీళ్లు తెచ్చుకున్నారు, వాటాలు కేటాయించుకున్నారు. మరి నిధులు ఈరోజు తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత ఉండేది, ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎంత ప్రవేశపెడుతున్నారంటే దాదాపు పర్ యానము 3 లక్షల కోట్ల యాన్యువల్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. మీ నిధులు మీరు వాడుకుంటున్నారు, మీ నియామకాలు మీరు చేసుకుంటున్నారు, మీ కంపెనీలు మీరు తెచ్చుకుంటున్నారు. ఇంకా ఎక్కడ ఆంధ్ర, ఇంకా ఎక్కడ గుజరాత్ అంటావు? మొన్నటి వరకు అదేదో చెప్పారు, గుజరాత్ స్టేట్ వాళ్ళని బాయ్కాట్ చేయండి తెలంగాణ రాష్ట్రం నుంచి అని చెప్పేసి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎంఐఎం పార్టీ పెట్టి, అంటే ఇప్పుడు వాళ్ళు తెలంగాణ యాసకు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులా అండి? అసదుద్దీన్ ఓవైసీ గారిని అడగాలి ఈమె ఈ ప్రశ్న. నిజంగా ఆంధ్ర అనే పదం వాడుకోకుండా ఎంఐఎం గురించి మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం కవిత గారికి ఉందా? ఏఐఎంఎంఎం గురించి మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం కవిత గారికి ఉందా అనేది తెలంగాణ ప్రజలు కూడా ఈ విషయం పైన ఆలోచన చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఎప్పుడు ఇది నిజాం నవాబుల కంటే ముందు నుంచే పాత బస్తీలోకి వెళ్ళి మీరు తెలంగాణ వాళ్ళు కాదు, వేరే దేశం వాళ్ళని చెప్పేసి దమ్ము ధైర్యంగా వాళ్ళని ప్రశ్నించేటువంటి దమ్ము ధైర్యం ఉందంటే కవిత గారికి. అంటే మీ యొక్క ఉనికి, మీ యొక్క క్రైసిస్, మీ ఐడెంటిటీ ఆంధ్రాని తిడతానే మీ పార్టీ యొక్క క్రైసిస్. మీ ఉనికి ఏంది? ఆంధ్ర వాళ్ళని తిడితేనే మీ ఉనికి. అది అవుట్డేటెడ్ టాపిక్, అవుట్డేటెడ్ సిలబస్.
ఓకే. సో 2023 సార్వత్రిక ఎన్నికల్లో విత్తమార్జన చేసి విర్రవీగుతున్నారు, తొదకు దొంగలకిత్తురో దొరలకవును అని చెప్పేసి ఇదే జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి నరసింహ శతకం రాసినటువంటి శేషప్ప కవి గారు ఎప్పుడో చెప్పారు. ఏమని చెప్పారు? విత్తమార్జన చేసి విర్రవీగుతున్నారు, తుదకు దొంగలకిత్తురో దొరలకవునో. మేము తెలంగాణ రాష్ట్రాన్ని దొంగలకి ఇచ్చినామని చెప్పేసి 2023 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఎవరికి ఓటేశారు? కాంగ్రెస్కి. దాని మార్పు ఏంది? దాని సంకేతం ఏంది? దోచేశారు రాష్ట్రాన్ని అని చెప్పేసి ప్రజలు గుర్తించారు కాబట్టే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అంటే ఇక్కడ అధికార పార్టీకి సంబంధించి కావచ్చు, బీఆర్ఎస్కి సంబంధించి వాటిని గురించి ప్రశ్నించుకోకుండా తెలంగాణ రక్షణ సేన పార్టీ పేరు పెట్టుకొని తెలంగాణలో ఉంటూ పక్క రాష్ట్రం గురించి మాట్లాడితే వాడికి ఐడెంటిటీ క్రైసిస్ అని ఎలా అవుతుందంటారు? ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో నేను ఇక్కడ పోటీ చేస్తాను, ఆయన ప్రెస్ మీట్ పెట్టి అవసరమైతే నేను తిరుగుతానన్నప్పుడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని తిడితే మైలేజ్ రాదు, లేకపోతే హరీష్ రావు గారు సంతోష్ రావు గారిని తిడితే అది అవుట్డేటెడ్ టాపిక్ అయిపోయి జనాలు కూడా బిలీవ్ చెయ్యట్లే. ఇప్పుడు ఎవరిని నేను ఉద్దేశించి మాట్లాడితే రూపాయి ఖర్చు కాకోకుండా ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది మీడియాలో, ప్రజల యొక్క అటెన్షన్ ఎవరి వైపు మళ్ళుతుంది? ఫస్ట్ మనమే ఎత్తుకుంటే ఆ టాపిక్ అటెన్షన్ మొత్తం నా వైపు ఉంటుంది. రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, నిన్నో మొన్ననో, అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ ఏసీడీ జబ్బు వచ్చింది అని చెప్పేసి, ఏఎస్డీ జబ్బు వస్తా ఉంది తెలంగాణ నాయకులకు అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇదే పరిస్థితి కవిత గారు కూడా వచ్చింది. అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ అనే ఒక వ్యాధి సోకిందనేది తెలంగాణ ప్రజలు అంతర్మదనం చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు మరి ముఖ్యంగా ఇప్పుడు కవిత గారికి సంబంధించి ఇలా అనుకుంటే మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఇలా మాట్లాడుతున్నారు ఆంధ్ర గురించి, ఎందుకంటారు కారణం? ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకుల గురించి కానీ పార్టీల గురించి మాట్లాడుకోకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా రాజకీయాలు చేయలేరు. ఎందుకంటే ఆనాడు అవిభక్త ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి పార్టీలు ఏవైతే తెలంగాణ రాష్ట్రంలోనే పెట్టారండి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఏవైతే ఆంధ్ర వాళ్ళు అంటున్నారో ఆ నాయకులు ఆంధ్ర ప్రాంతం కంటే తెలంగాణ ప్రాంతానికి ఎక్కువ చేశారు. ఆ యొక్క ప్రభావం అనేది, ఆ పార్టీల ప్రభావం అనేది ప్రజల్లో ఇమిడిపోయింది. సో ఈ రోజు అది తొలగించలేకపోతున్నారు. తెలంగాణ ఉద్యమం అంటున్నారు, 1200 మంది విద్యార్థులు సమిధులయ్యారు. మరి కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీకి ఏం సంబంధం అని చెప్పేసి వీళ్ళు అంటారు. సోనియా గాంధీ గారు ఆనాడు వీళ్ళ సమస్యలు విని ఒప్పుకోకపోతే పరిస్థితి ఏంటండి? సో ఏది అడ్డదిడ్డంగా మాట్లాడేసి రాజకీయాలలో కల్వకుంట్ల కుటుంబం అనేది అవుట్డేటెడ్ టాపిక్ అనేది తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ నాయకులు కూడా విమర్శిస్తూ ఉన్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఐడెంటిటీ క్రైసిస్ అనేది డెఫినెట్గా ఉంటుంది. మీడియాలో ఉంటే ఓట్లు పడవనేది వాళ్ళు తెలుసుకోనంత వరకు ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది. 2028 సార్వత్రిక ఎన్నికల ముందు వరకు ఆంధ్ర గురించి ఖచ్చితంగా మాట్లాడతారు. మాట్లాడితేనే వాళ్ళకు రాజకీయం చేయగలుగుతారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఆంధ్ర నాయకుల నుంచి కానీ ఆంధ్ర ప్రజల నుంచి కానీ స్పందన కరువడం కానీ, లేకపోతే ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు అనేది ఎందుకని ఈ విధంగా తయారు చేస్తున్నారు? వీళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుంది అంటారు ఆంధ్ర నాయకులు కూడా? రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైనా మాట్లాడారండి ఆంధ్ర గురించి? లేదు కదా. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి గోదావరి జలాల నీటి పంపకాల విషయంలో రాజీ పడలేదు. నారా చంద్రబాబు నాయుడు గారే ఒకానొక కర్ణాటకలో సభ పెడితే డీకే శివకుమార్ గారు, రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి మీటింగ్లో అప్రిషియేట్ చేశారు. రేవంత్ రెడ్డి గారు తన రాష్ట్రానికి సంబంధించినటువంటి హక్కుల విషయంలో రాజీ పడలేదని. ఇది కదా తెలంగాణకు కావాల్సిండేది. కృష్ణా జలాల విషయంలో ఒకవైపు అమ్మేశాడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. ఎక్కడైనా ఇప్పటివరకు రేవంత్ రెడ్డి గారు ఆంధ్ర అనే పదం ఎక్కడైనా వాడారా? మరి ఎందుకు ఓటేశారు తెలంగాణ ప్రజలు? తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది క్లారిటీగా ఉంది. అభివృద్ధి సంక్షేమం చేయండి, మా రాష్ట్రాన్ని మీ చేతిలో పెడుతున్నామని చెప్పేసి 9 ఏళ్ళు మీకు 2 సార్లు అధికారం ఇస్తే దేశకీ నేత చక్రం తిప్పుతా మహారాష్ట్రకు పోతావు, ఉత్తరప్రదేశ్కు పోతావు, ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెడతావు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని పల్లె ప్రజలను పట్టించుకోనందుకే కదా 64 సీట్లు తెలంగాణ ప్రజలు మొత్తం అన్ని తిరస్కరించారు. ఎక్కడొచ్చాయండి బీఆర్ఎస్ పార్టీకి? జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 39 సీట్లు రావడం జరిగింది. మరి ఇందులో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పరిధిలో ఆంధ్ర వాళ్ళు ఎంతమంది ఓటర్లు ఉన్నారండి? ఎవరండి కాపాడిండేది ఈరోజు కేసీఆర్ గారిని? ఆంధ్ర వాళ్ళు కాదా అని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజల్లోనే చర్చ జరుగుతూ ఉంది. ఇది మీరు నా మధ్య కాదు. సో ఇవన్నీ వాళ్ళకు వాస్తవాలు తెలుసుకోనంత వరకు డెఫినెట్గా ఆంధ్ర అనే పదము లేనిదే కల్వకుంట్ల కుటుంబం యొక్క ఉనికి లేదనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం.